నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం జానీ. స్త్రీ సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధిస్తారని గుర్తించిన గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. బాపట్ల పార్లమెంట్ సభ్యులు టి కృష్ణప్రసాద్. ప్రతి నెల 3వ శనివారం గ్రామంలో స్వచ్ఛ దివాస్ పాటించాలని స్వచ్ఛాంధ్ర ఫైనాన్స్ మేనేజర్ పి విజయశేఖర్ తెలిపారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను సర్పంచ్ వెంకటేశ్వరమ్మను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయశేఖర్ ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కావాల్సిన సామగ్రిని పంపిణీ చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ కుమారస్వామి, గురుపుసాల వెంకటేశ్వరమ్మ, గ్రామ సర్పంచ్ బ్లూ ఎస్ఏఈ భాష, ఈఓపీఆర్డీఐ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి వీరస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన దమ్మనవారిపాలెంలో ఉన్నటువంటి ఈ ఎస్డబ్ల్యూబీ సెంటర్ చూడడానికి మన స్టేట్ అబ్జర్వర్ అనేది మన విజయశేఖర్ ఆలోచున్నారు. ఐహెచ్ఎల్స్ నిర్మాణం అనేది మీ అందరికీ తెలుసు. ఇండివిజువల్ లెటిన్స్ అనేది గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది. మార్చి 20వ తేదీ వరకు కట్టుకున్నటువంటి అన్ని లెటిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది గత 2 నెలల్లో 77 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఇంకెవరైనా సరే ఐహెచ్ఎల్స్ కన్స్ట్రక్షన్ అవసరం అనుకుంటే వాళ్ళని శాంక్షన్ ఇచ్చేదానికి, వాళ్ళకి పేమెంట్ ఇచ్చేదానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. సో కాబట్టి ఈ గ్రామంలోనే కాదు, మండలంలో కానీ అదేవిధంగా స్టేట్ వైడ్ ఇస్తున్నాము. అది మీరు ఒకసారి ఎండిఓ గారి ద్వారా ఎస్సీఆర్డబ్ల్యూఎస్ గారికి పంపించి అక్కడి నుంచి మాకు శాంక్షన్ ఇస్తే ఇమీడియట్గా పేమెంట్స్ కన్స్ట్రక్షన్ అయిన వెంటనే పేమెంట్స్ ఇస్తున్నారు. బాపట్ల పట్టణంలో వ్యక్తిగత కారణాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన బాపట్ల జిల్లాలో సంచలనం కలిగించింది. స్థానికులు మంటలను అదుపు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మీనారాయణ రైల్వే స్టేషన్ సమీపంలో షాపు అద్దెకు తీసుకుని రైల్వే టికెట్స్ బుకింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురానికి చెందిన మాధవి అనే మహిళ రైల్వే స్టేషన్ వద్ద గల లక్ష్మీనారాయణ షాప్ వద్దకు వెళ్లింది. షాపులో ఏం జరిగిందో తెలియదు కానీ ఒంటిపై మండుతున్న గాయాలతో లక్ష్మీనారాయణ మాధవులు బయటకు వచ్చి కేకలు వేయడంతో పక్క షాపుల వారు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారం మేరకు మహిళ వస్తూ పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చిందని, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని బయటకు వస్తూ కేకలు వేశారని పేర్కొన్నారు. స్థానికులు 108కు సమాచారం అందించినప్పటికీ 108 రాకపోవడంతో స్థానికులు ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ వివాదం వచ్చిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. పేరలి కప్పలవారిపాలెం గ్రామస్తుల 27 ఏళ్ల కల నెరవేరబోతోందని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలి పేరలి కప్పలవారిపాలెం నల్లమడ డ్రైన్పై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధులు 14.10 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికు శంకుస్థాపన పూజలను ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్, శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. తొలుత ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, ఎంపీ కృష్ణప్రసాద్కు గ్రామస్తులు అడుగడుగున పూలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. యువత టపాసులు కాల్చుతూ మంగళ వాయిద్యాలతో శిలాఫలకం వద్దకు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్యులు పేరలి బాలకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు పమిడి భాస్కర్రావు, నక్కల వెంకటస్వామి, మిద్దిబోయిన బుల్లియా, షేక్ బాజీ పఠాన్, రాజేష్, తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, పిట్ల వసంతరెడ్డి, మొహిద్దీన్ బేగ్, చీరాల శ్రీనివాసరెడ్డి, కాగిత విజయ రాజు, చిమటా గోపి తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి 19లో అప్పటి ప్రభుత్వం దీని మీద ప్రాజెక్టు తయారు చేయడం,
అప్పుడే ఈ బ్రిడ్జి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ బ్రిడ్జిని వేయాలని టెండరింగ్ దాకా తీసుకురావటం, అప్పట్లో ఎవరు కూడా టెండర్ లేకుండా ఉండటం, దానికి కారణాలు అప్పట్లో రకరకాల కారణాలు ఉండటం అనేది మనం ఇక్కడ గమనించాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని ఆ పాత అలాట్మెంట్లు టెండర్లు ఎందుకు అప్పుడు పిలవలేదు అని పరిశీలన చేసి మరలా టెండర్లు ఎలా అయినా సరే ఈ బ్రిడ్జి పూర్తి చేయాలని నేను, అలాగే మన ఎంపీ జన్నేటి కృష్ణప్రసాద్ గారు ఇద్దరం కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎన్నోసార్లు ప్రయత్నించడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి తిరిగి బాపట్ల వెళ్ళాలి. ఇప్పుడు బాపట్ల వెళ్ళాలంటే ఆ కనపడేది మొత్తాయిపాలు ఇక్కడి నుంచి గట్టిగా మాట్లాడితే 3 కిలోమీటర్లు, అట్నుంచి 3 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు బాపట్ల వెళ్ళిపోవచ్చు. అది దూరంగా ఉంది, ఒక మూల ఉంటుంది అన్న ఒక కప్పలవారిపాలెం గ్రామం ఇప్పుడు బాపట్లకి పక్కనే ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే మీదే అవుతుంది. ఇది కప్పలవారిపాలెం గ్రామ ప్రజలకి ఈ బ్రిడ్జ్ అనేది ఒక అదృష్టం. మీరు కన్న కళలన్నీ కూడా ఈ బ్రిడ్జ్ ద్వారా మీకు తీరుతున్నాయి. ఆ దేవుడు మనందరం ప్రార్థనలో బ్రిడ్జి తొందరగా పూర్తవ్వాలి, ఏ ఆటంకాలు జరగకుండా పూర్తవ్వాలి అని మీరు ఈ కాంట్రాక్టర్లకు సహాయం చేయడమే కాదు, మీ ప్రార్థనలో మీ పూజల్లో కూడా ఒకసారి ప్రార్థించాలని మన గ్రామస్తులను అడుగుతుంది. ఎందుకంటే బ్రిడ్జి పేర్లమ్మ గుడి దగ్గర నుంచి కప్పలవారి తుమ్మలపల్లికి ఒక డొంక ఉంది, 1 కిలోమీటర్న్నర. ఆ డొంక కూడా రోడ్డుగా మారిపోతున్నది. ఇది తుమ్మలపల్లి నుంచి పేర్లి నుంచి ఈ బ్రిడ్జ్ మీదుగా ఊళ్ళోకి తుమ్మలపల్లి గ్రామస్తులు, అట్లాగే పెద్ద పులివారిపాలెం గ్రామస్తులు, అటు కట్టవాద గ్రామస్తులు, వీళ్ళందరూ కూడా తిరిగి కర్లపాలెం వెళ్ళి బాపట్ల రావాలి. ఇప్పుడు బాపట్ల రావాలంటే స్ట్రైట్ గా దగ్గరగా నాకు తెలిసి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం ఈ గ్రామాలన్నిటికీ తగ్గిపోయే పరిస్థితి రేపు ఈ బ్రిడ్జ్ ద్వారా మీరే చూస్తారు అని తెలియజేస్తాను. రాష్ట్రాన్ని ఆక్సిజన్ అందక దీనావస్థలో ఉన్న మన రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక ఆక్సిజన్ లాగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఆల్రెడీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసేస్తే ఆల్రెడీ 35,000 కోట్లు అప్పులు తీర్చిన పరిస్థితి మనం ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో. అంటే అక్కడ నిధులు పంపిస్తుంటారు, ఇక్కడ మనం పనులు చేస్తాం. ఇంతకుముందు మీరు చూసారు 5 సంవత్సరాల వెనకాల నిధులు వచ్చేవి కాదు. ఆ నిజాంపట్నం హార్బర్కి ఒక కొత్త నేషనల్ హైవే కావాలి అంటే అసలు మన దేశంలో ఎక్కడా ఇటువంటి శాంక్షన్ లేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ అంటారు, కొత్తగా కట్టేదాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఆ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ గుంటూరు నుంచి మొదలయ్యి నిజాంపట్నం హార్బర్ వరకు కొత్త నేషనల్ హైవే 4 లేన్ నేషనల్ హైవే శాంక్షన్. నేను ఢిల్లీలో అక్కడ ఉన్న టూరిజం మినిస్టర్ గారు గజేంద్ర సింగ్ షేకావత్ గారితో పదే కలవడం, మన సూర్యలంక ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టు 97.52 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. సంశెట్టి వారి పాలెము, బుద్దాయి పాలెము, పల్లెపాలెము, మద్దిపోయిన వారి పాలెము, మరుపురోడు వారి పాలెము, ఆసోడి వారి పాలెము, పిన్నబోయి వారి పాలెము, తర్వాత పల్లెపాలెం. ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల దీన జన బాంధవుడు, కుల నిర్మూలన పోరాట యోధుడు, ముఖ్యంగా మహిళోభ్యుదయం కోసం పాటుపడిన కృషివలుడు స్వర్గీయ జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల విద్యావనరుల కేంద్రం వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జాయింట్ సెక్రటరీ ఆసోది రామకృష్ణారెడ్డి, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, పసుపులేటి ప్రసాద్, వల్లూరి భావనారాయణ, రుక్మధర్రావు, డి వెంకటేశ్వర్లు, పర్వతరెడ్డి, రామాంజనేయులు, కోకి ధర్మారెడ్డి మొదలగు సైనికులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున వారికి నివాళులర్పించుకోవడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా
తన కుటుంబం, యావత్ కుటుంబం, ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరు కూడా దేశ సేవ కోసం, దేశంలో ఉన్నటువంటి పేద మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి దంపతులుగా మన భారతదేశంలో కీర్తింపబడినటువంటి మొట్టమొదటి దంపతులుగా చెప్పుకోవచ్చు. అలాంటి మహనీయుని యొక్క ఆశయాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా పేదలకు సేవా కార్యకర్తలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు అభినందనీయులని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నల్లమోతువారిపాలెం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన సాంబయ్యకు వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, టీడీపీ యూనిట్ నాయకులు మాడ శ్రీనివాసరావు, మానిపల్లె చిన్న, షేక్ ఇబ్రహీం, రియాజ్ బాపట్ల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆదివారం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సాంబయ్య గారి ఊరిల్లు పూర్తిగా దగ్నమవడం జరిగింది. దీన్ని తమ వంతు సాయంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ముందుకొచ్చి కొద్ది సాయంలోనే వంట సామాన్లు కానివ్వండి, దుప్పటి, కండవ ఇవ్వటం జరిగింది. ప్రతి శుక్రవారం గత 3 సంవత్సరాల నుంచి ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు చేసే సేవలు ఎనలేనివి. అందరూ కూడా సాంబయ్య గారిని దృష్టిలో పెట్టుకుని సాంబయ్య గారికి తమ వంతు సాయంగా అందరూ నిలబడి ఇల్లు నిర్మించుకునే విధంగా సహాయపడతారని కోరుకుంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెం గ్రామంలో సాంబయ్య గారి ఇల్లు పూర్తిగా దగ్ధమైనది. అతనికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా అందిస్తామని. గొప్ప సామాజిక ఉద్యమకర్త జ్యోతిరావు పూలే అని, వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ భారతదేశం యొక్క ఆనాటి సామాజిక రుగ్మత అయిన స్పృశ్యత, అసమానత నుంచి సమాజ స్థాపనకు నాంది పలికిన ప్రముఖ వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, డిఎల్ ప్రసన్న, లక్ష్మి, సబీనా, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మహనీయులైన స్మరిద్దాం, వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేద్దాం. భారతదేశం యొక్క సామాజిక కార్యకర్తల్లో లేక సామాజిక ఉద్యమానికి నాంది పలికిన ప్రముఖుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. సమాజంలో ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతలు, అంటరానితనాన్ని, అస్పృశ్యతను నివారించుటకు, సమసమాజ స్థాపనకు ఆయన కృషి ఎనలేనిది. జ్యోతిరావు పూలే ఆయన ఆశయ సాధనమైన బాలికా విద్యను స్థాపించడంలోనూ, బాలికా విద్యను ప్రోత్సహించడంలోనూ, బాలికా పాఠశాల ప్రోత్సహించడంలోనూ ఆయన పాత్ర ప్రముఖమైనది. స్త్రీ సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని స్థానిక శాసనసభ్యులు వేకేశన నరేంద్ర వర్మ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏప్రిల్ మాసంలో ఎంతో మంది మహనీయులు పుట్టారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది మహానుభావులు కృషి ఫలితంగానే మన భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుందని అన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ సమానత్వ అవకాశం కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు కొలపల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన సమాజం కోసం, స్త్రీ సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తులు ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు. అందులో మొదటి వరుసలో చెప్పుకోదగిన వ్యక్తి జ్యోతిరావు పూలేని, జ్యోతిబా పూలే అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అన్నిటికీ మించి ఏప్రిల్ మాసం, ఈ ఏప్రిల్ మాసంలో మహనీయులు పుట్టారు.
రేపు 14వ తారీఖున జరిగే బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మొన్న వారం రోజులకు క్రితం పూర్తయిన బాబు జగత్ జీవన్ రావు జయంతి. అలాగే ఈరోజు మహాత్మా పూలే జ్యోతిరావు పూలే జయంతి. ఇలా ఎంతో మంది మహాత్ముల పుణ్య ఫలం, వాళ్ళ ఆలోచన విధానం ఈ రోజు మన భారతదేశం శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మారబోతుందంటే ఎందరో మహానుభావులు కష్ట ఫలం. విద్యతోనే మహిళలు అభివృద్ధి సాధిస్తారని గుర్తించిన గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, ప్యానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం శుక్రవారం స్థానిక బాపట్లలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ, జిల్లా అధికారులు పలువురు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే త్యాగాలు మరువలేనివని పార్లమెంట్ సభ్యులు అన్నారు. మహిళలకు విద్య అవసరం లేదని చిన్నచూపు చూసే బ్రిటిష్ పరిపాలనలో మహిళల కొరకు పూలే పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి ఆమె ద్వారా తన ఇంటి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. మహారాష్ట్రలోని తన ఇంట్లో ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించిందన్నారు. అక్షరాస్యతతోనే మహిళల అభ్యున్నతి సాధించగలరని గుర్తించి అనేక పాఠశాలలను ప్రారంభించారన్నారు. ఆనాటి ఉద్యమం సత్ఫలితాలనివ్వగా నేడు అన్ని రంగాలలో మహిళలు పోటీ పడటం సంతోషదాయకమన్నారు. ఏప్రిల్ నెలలోనే మహనీయుల పుట్టినరోజులను ప్రభుత్వం అధికారికంగా జరపడం అభినందనీయమన్నారు. మహిళల సాధికారత కొరకు 150 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే భారత్లో ఉద్యమాలు ప్రారంభించిన తొలి యోధుడని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బీసీల ఆరాధ్య దైవంగా మహాత్మా పూలే జ్యోతిరావు పూలే చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు. భర్త చనిపోగానే చితిలోనే మహిళలను కాల్చివేయటం వంటి సాంఘిక దురాచారాలను నిషేధించిన గొప్ప నాయకుడిని అభినందించారు. బాల్య వివాహాలు, అంటరానితనం, మహిళలకు విద్యా రిజర్వేషన్లపై పోరాటాలు చేసిన గొప్ప యోధుడన్నారు. మహిళలకు విద్య అందించడానికి తమ సంపాదన మొత్తాన్ని సమాజం కొరకు ఖర్చు చేసిన గొప్ప మహనీయులని వివరించారు. జ్యోతిరావు పూలే సమాజానికి స్ఫూర్తిదాయకుడని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ స్త్రీకి సమానత్వం రావాలని పోరాడిన గొప్ప సామాజిక నాయకులుగా పూలే నిలిచారన్నారు. మహాత్ముల పుణ్యఫలమే వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సెలగాల రాజశేఖర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, ఆర్డీఓ పి గ్లోరియా, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని రాజా దెబోరా, బీసీ ఎస్సీ సంఘాల నాయకులు మోహన్ గౌడ్, చారువాక తదితరులు పాల్గొన్నారు. మనం 11వ తారీఖు నాడు జ్యోతిబా ఫూలే గారి పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మిత్రులారా, జ్యోతిబా ఫూలే గారి గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆయన మహారాష్ట్రలో పూణే దగ్గర ఆయన జన్మించారు. ఆయన ఒక బ్రహ్మాండమైన విప్లవ కార్మికుడు. ఆయన చాలా కష్టకాలంలో మహిళలకు విద్యాభ్యాసం ఉండాలి అని చాలా కష్టపడి బ్రిటిష్ రాజ్యాన్ని ఎదుర్కొని మహిళల కోసము హాస్టల్స్ ఏర్పాటు చేసి, స్కూల్స్ ఏర్పాటు చేసి మొట్టమొదట ఇంట్లోంచి స్టార్ట్ చేయాలని ఆమె సావిత్రి, అతని సతీమణి గారు సావిత్రి జ్యోతిబా ఫూలే గారికి ముందు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆమె అక్కడ ఆగకుండా ఆమెకున్న ఆస్తులన్నీ ఇచ్చేసి అన్ని విమెన్ హాస్టల్స్గా చేసి మహిళల కోసం హాస్టల్స్ ఏర్పాటు చేసి వేలాది మందికి ఆ రోజుల్లోనే మహిళలకి విద్యాభ్యాసం ఇప్పించిన గొప్ప దంపతులు జ్యోతిబా ఫూలే గారు. మరి ఈ సందర్భంగా జ్యోతిబా ఫూలే గారి గురించి మనం 2 విషయాలు గుర్తు తెచ్చుకుంటే 1888 సంవత్సరంలోనే మహాత్మా గాంధీ గారి కంటే చాలా ముందే మహాత్ముడిగా బిరుదాంకితుడై మహాత్మునిగా పిలువబడి సయాజీరాజ్ గారి ఆస్థానంలో ప్రజల చేతనే ఆయన మహాత్మాగా పిలువబడ్డారు. ప్రజలే ఆయనకి మహాత్మా బిరుదిచ్చారు. మరి ఎందుకు ప్రజలు అంతగా ఆయనకి నీరాజనం పట్టి అలాంటి బిరుదుని ప్రదానం చేశారు భారతదేశ చరిత్రలో అని చూస్తే, మరి ఇందాక ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా మరి ఈనాటికి కూడా స్త్రీలని మనం ఇంకా అప్లిఫ్ట్ చేయాలి, సాధికారత రావాలి అని మాట్లాడుకుంటుంటే మరి దరిదాపుగా ఆయన 150 సంవత్సరాల క్రితమే స్త్రీల విద్య అయితేనేమి, వితంతు వివాహాల గురించి అయితేనేమి, బాల్య వివాహాలని చేయకుండా ఉండడం అయితేనేమి, దళితులకి అంటరానితనాన్ని పాటించకుండా ఉండే విషయంలో అయితేనేమి, స్త్రీలకి ఒక ఎంపవర్మెంట్ విషయంలో అయితేనేమి, అట్లనే రిజర్వేషన్ల గురించి కూడా ఆనాడే భారత రాజ్యాంగం లేదా భారత ప్రభుత్వ చట్టం 1935 కన్నా ముందే
రిజర్వేషన్స్ గురించి కూడా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు. ఎంతోమంది మన సమాజం కోసం, స్త్రీ సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తులు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు. అందులో మొదటి వరుసలో చెప్పుకోదగిన వ్యక్తి పూలే గారు. జ్యోతిరావు పూలేని జ్యోతిబా పూలే అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అన్నిటికీ మించి ఏప్రిల్ మాసం, ఈ ఏప్రిల్ మాసంలో మహనీయులు పుట్టారు. రేపు 14వ తారీఖున జరిగే బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మొన్న వారం రోజుల క్రితం పూర్తయిన బాబు జగజ్జీవన్ రావు జయంతి. అలకాపురం గణపవరం గ్రామస్తుల 30 ఏళ్ల కల నెరవేరబోతోందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం అలకాపురం గ్రామ శివారు సత్యనారాయణపురం సమీపంలోని తుంగభద్ర మురుఘాలోపై వంతెన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పిట్టలవానిపాలెం మండలం అలకాపురం శివారు సత్యనారాయణపురం సమీపంలో గల తుంగభద్ర డ్రైన్పై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధులు 9.10 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన బాపట్ల ఎంపీ లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు నిర్వహించి శిలా ఫలకం ఆవిష్కరించారు. తొలుత ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు, ఎంపీ కృష్ణప్రసాద్కు కర్లపాలెం మండలం గణపవరం గ్రామ పంచాయతీ కేశవిపురి కాలనీకి చెందిన మహిళలు, పిట్టలవానిపాలెం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లోని 6 గ్రామాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఆక్వా రంగానికి మరింత అభివృద్ధి చెందే దిశగా ఈ వంతెన దోహదపడుతుందని గుర్తు చేశారు. ఎంతో కాలంగా ఈ వంతెన నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నామని ఏ గ్రామాల ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు తాత జయప్రకాష్ నారాయణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్, అల్కాపురం గ్రామ సర్పంచ్ మంతెన గంగరాజు, వెంకటపతిరాజు, సాంబమూర్తిరాజు, రజాక్, దోమ నాగేశ్వర్ రెడ్డి, భవనం బసివిరెడ్డి, కలకోట చక్రధర్ రెడ్డి, మంతెన కృష్ణమూర్తిరాజు, బీజేపీ నాయకులు పరిమి రామకృష్ణ, సాయిబాబు, తోటకూర శ్రీనివాసరాజు, జనసేన నాయకురాలు తులసి కుమారి, జనసేన పార్టీ కర్లపాలెం మండలం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి మన గురించి ఆలోచన చేసి అందరూ చెప్పే ఒకటే ఒక విషయం ఏంటంటే పేదరికం అనేది ఉండకూడదు, పేదరికం కానీ అది ఉండకూడదు అనేది ఆలోచన చేసేవాళ్ళు కేవలం పాలకులే కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాదు, మార్గదర్శకులు కూడా ఆలోచన చేయాలి. P4 కాన్సెప్ట్లో మార్గదర్శకులు ఇలాగ ఆలోచన చేసేవాళ్ళు మార్గదర్శకులు. సీఎం గారు చెప్పడం మార్గదర్శకులు బంగారు కుటుంబాల గురించి ఆలోచన చేయాలి. బంగారు కుటుంబం గురించి ఆలోచన చేసి మార్గదర్శి ఆల్రెడీ మన దగ్గర మన ముందున్నారు. మీరు పిలవడం కాదు, నేను చెప్తున్నాను. ఎంపీ గారు మీకు చెప్తున్నారు, మీరు ఆర్డర్ వేయండి. ఆర్డర్ వేసి ఇగో నువ్వు మార్గదర్శుడు, నువ్వు మార్గదర్శుడు, నువ్వు మార్గదర్శుడు, మార్గదర్శులు ఒక 10 మంది తయారయ్యి ఒక ఆర్మీ లాగా ముందుకు పోయి, సైన్యం లాగా ముందుకు పోయి ఎవరైతే బంగారు కుటుంబాలను వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ముందు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంతెనలు వస్తే కేవలము మీ కుటుంబము నా కుటుంబం బాగుపడటమే కాదు, మనము సొసైటీకి ఏమి ఇస్తున్నాం, మిగతా వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం అనేది అంత పెద్ద ఆలోచన ఉన్న పెద్ద మనిషి. తిరిగి ఇదంతా రావాలంటే సుమారుగా ఏదో 15 కిలోమీటర్లు, ఇదో 20 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు, ఇప్పుడైతే 5 కిలోమీటర్లు లేదంటే 7 కిలోమీటర్లు, సుమారుగా 20 కిలోమీటర్లు కలిసి వస్తుంది ఎవరన్నా పిట్టలవానిపాలెం వచ్చే వాళ్ళకి ఇటు. అలాగే మనం గణపారం ఈ పక్క పులిగోలపాలెం ఇటు వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి రావాలి, మనకి కూడా ఇటు కలిసి వస్తుంది. ఇలా కర్లపాలెం కోస్టల్లో ఉన్న ఈ చెరువులు, ఈ ఊళ్ళు, అలాగే పిట్టలవానిపాలెం ఈ కోస్టల్లో ఇవి తుంగభద్ర పక్కనే ఉన్న చెరువులు, ఈ ప్రాంతానికి సంబంధించి ఇది నిజంగా బంగారం లాంటి వంతెనని మనం వర్ణించవచ్చు. సువర్ణ అవకాశం మనకి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ మరియు జస్టిస్ వై లక్ష్మణరావులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి వేద ఆశీర్వచనం జరిపించి అమ్మవారి జ్ఞాపికతో ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి సత్కరించారు.
నల్ల చట్టాలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు క్షమాపణ చెప్పాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలాబేగ్ డిమాండ్ చేశారు. ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కేంద్రంలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతుగా నిలవడం విచారకరమన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు మీద మన నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మేము ముస్లింలకు అండగా ఉంటాం, ఎలాంటి నల్ల చట్టాలు వచ్చినా కూడా మేము మీకు అండగా ఉండి ఆ నల్ల చట్టాలను తిరగొడతామని చెప్పి ముస్లింలను చాలా అన్యాయం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. ఎలాంటి నల్ల చట్టాలు వచ్చినా కూడా నేను ఎదుర్కొంటానని చెప్పి వేలాది లక్షలాది ఎకరాలు తీసుకెళ్ళి మన కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టే విధంగా కార్పొరేట్ వాళ్ళకి కట్టబెట్టడానికే ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చి మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, ఖబరస్థాన్లు, మద్రసాలు, ఈద్గాలు అన్నీ స్వాధీనం చేసుకొని ముస్లింలపై ఆంక్షలు పెట్టి ఇలాంటి నల్ల చట్టాలకి వంతసు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బేషరతుగా క్షమాపణ చెప్పి దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ముస్లింలకు న్యాయం చేయవలసినదిగా కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం జానీ డిమాండ్ చేశారు. బాపట్ల అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు, కొత్త బస్టాండ్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈనాడు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం ఆకాంక్షలను అలిపివేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలకులని మేము కోరేది ఒక్కటి, ఈ సవరణ చట్టాన్ని మీరు వెనక్కి తీసుకోండి. కేవలం ఇది ముస్లింలపై కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాం మేము. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు కూడలిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మద్దిబోయిన తాతయ్య, జిల్లా అధ్యక్షులు రవికుమార్, బాపట్ల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కంకణాల బాలమ్మ, జిల్లా కార్యదర్శి మారం రవికుమార్, పట్టణ యువజన అధ్యక్షుడు ఉప్పలదిన్నె గోపినాథ్, కంకణాల రాంబాబు, ప్రతిపాటి సాయి, కృష్ణ చైతన్య, సుబ్బారావు, మహేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం జానీ. స్త్రీ సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధిస్తారని గుర్తించిన గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. బాపట్ల పార్లమెంట్ సభ్యులు టి కృష్ణప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.